హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను వసుంధర వంట రుచులు. ఈరోజు వెజ్ వాళ్ళకైనా, నాన్ వెజ్ వాళ్ళకైనా ఎంతో ఇష్టంగా తినే మిల్ మేకర్ కర్రీని చూసేయండి. మిల్ మేకర్‌లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. బరువు నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువ ఉంటుంది గదండీ. ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుందండి. ఇంగేం లేదండి. ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి. వేడి నీళ్ళు ఒక 2 గ్లాసులు వేసేసుకొని, అందులోకి బాగా తెర్లేటప్పుడు ఈ మిల్ మేకర్ ఏసేసుకోవాలండి. అందులో కొద్దిగా ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూను ఉప్పేసుకోవాలండి. బాగా అవి మనకి అప్పుడు తెలుస్తాయి ఉబ్బిపోతాయి అంతా. అందులో వాటర్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. వాటర్ అన్ని తీసేసుకొని, వాటర్ లేకుండా బాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక పెనం పెట్టేసుకొని, అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ జేసుకోవాలండి. కొద్దిగా లైట్‌గా ఆయిల్ వేసేసి దోరగా వేపుకోవాలి. రెడ్‌గా అయిన తర్వాత అదే కడాయిలోకి ఒక చిన్న సైజు టమోటా తీసుకొని ఆయిల్ వేసి దానిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమాత్రం లేకోకుండా అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలండి. వాటర్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మిల్ మేకర్ వేసి అందులోకి హాఫ్ స్పూను సాల్ట్, ఒక స్పూను కారం అండి. కారం తగినట్టు. ధనియాల పొడి హాఫ్ స్పూను. మీకీ కారం ఎంత కావాలో అంత ఏసుకోండి. జాజికాయ చిన్నదొకటి, లవంగాలు ఒక 2, చెక్క ఒక చిన్న ముక్క అండి. అలాగే యాలకులు 1. దాన్ని మనం పగలగొట్టేసి లోపల విత్తనాలతో సహా వేసుకుంటే బావుంటుంది. అలాగే ఏసుకుంటే ఫ్లేవర్ అంతా తగలదు గదా! జీలకర్ర హాఫ్ స్పూన్ అండి. చాట్ మసాలా 1/4 స్పూన్ అండి. హాఫ్ కంటే సగము. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అండి. ఇప్పుడు పెరుగండి ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా ఈ 2 మిక్స్ చేసేసి అందులోకేసేసుకొని మొత్తం ఆ మిల్ మేకర్‌కి మసాలా అంతా పట్టేటట్టుగా నీట్‌గా అంతా బాగా కలబెట్టేసండి. కలిపేసిన తర్వాత నీట్‌గా దాన్ని ఒక డీప్ ఫ్రిడ్జ్‌లో గానీ, లేదా బయట గానీ కొద్దిసేపు మ్యారినేట్ అయ్యేటట్టుగా పెట్టేసేయండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న టమోటో, ఆనియన్ అండి, ఒక 4 గోడంబి, బాదం ఒక 2 ఇవి ఆప్షనలే అండి. కానీ ఏసుకుంటే మనకు గ్రేవీ కొద్దిగా థిక్‌నెస్ వస్తుంది. ఇప్పుడు దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకిప్పుడు ఒక పెనం పెట్టుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి మనం ఈ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్‌ని అందులోకి వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఆ మిల్ మేకర్ ఉడుకుతున్నప్పుడు ఈ టమోటా, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా! అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోకి ఆ మసాలా ఉంది కదా! దాంట్లో కొద్దిగా వాటర్ ఏసేసుకొని అవి గాని ఏసేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి, ఒక చీలిక చేసి వేశానండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో చేస్తానండి. ఇది ఎక్కువ టైం గాని పట్టదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్‌లో బాయిల్ చేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి.